సాదాసీదా రాజకీయ నాయకుడను. నేను 3 సార్లు కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మా కల్వకుర్తి ప్రజల ఆశీస్సులతోటి దీవెనలతోటి మా కల్వకుర్తి ప్రాంతానికి సేవ చేసే భాగ్యం కల్పించారు. నేను పారదర్శకంగా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి వెంట్రుక మందము రిమార్క్ లేకుండా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే మాదిరిగా నేను పనిచేసి మా కల్వకుర్తిని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఏదో 2 నెంబర్లు మా కల్వకుర్తికి సంబంధించిన వ్యక్తులు ఇచ్చిందని చెప్పి సిట్ వాళ్ళు నన్ను గతంలో పిలిచారు, ఇప్పుడు కూడా పిలిచారు. దాని విషయం అడిగినప్పుడు ఎస్ఐబి వాళ్ళు అప్పుడు 2 పేర్లు చెప్పి 2 నెంబర్లు ఇవ్వమని అడిగారు. అప్పుడు 2 పేర్లు 2 నెంబర్లు నా ఫోన్ నుంచి మా పిఏ ఫోన్ నుంచి కూడా పంపించడం జరిగింది. అది ఎందుకొరకు అడిగారు, ఎందుకొరకు తీసుకున్నారు, దానికి మాకు సంబంధమే లేదు. ఎందుకంటే ఒక పక్క వ్యక్తి ఒకరితో పని ఉన్నప్పుడు ఒక నెంబర్ కావాలని చెప్తే వ్యక్తి పేరు చెప్తే ఆ నెంబర్ మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అడిగినప్పుడు వాళ్ళు మరి ఆ నెంబర్ల గురించి వాళ్ళకి ఏం సమాచారం ఉంది, ఎందుకు అడిగిరు, మరి ఆ నెంబర్లతోటి వారికి ఏం పని ఉంది మాకు తెలియదు వాస్తవంగా. ఎందుకంటే డిపార్ట్మెంట్ వేరు, రాజకీయం వేరు. నేను ఒక ప్రజాప్రతినిధిని. పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక డిపార్ట్మెంట్, సివిల్ పోలీస్ ఉంటుంది, సిఐడి పోలీస్ ఉంటుంది, ఎస్ఐబి ఉంటుంది, ఇంకా అనేక రకాల గ్రే హ్యాండ్స్ ఉంటుంది, అనేక రకాల వింగ్స్ ఉంటాయి. ఈ వింగ్స్ అన్ని కూడా ప్రభుత్వానికి సహకరిస్తాయి. కానీ ప్రభుత్వానికి సహకరించేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని అంతకు తప్పిస్తే మాకు ఏమీ తెలియదు, వాస్తవంగా తెలియదు. సార్, మీరు ఇచ్చిన 2 నెంబర్లు కూడా పొలిటికల్ లీడర్లకు సంబంధించినవా లేకుంటే ప్రైవేట్ వ్యక్తులుగా? ప్రైవేట్ వ్యక్తులు, పొలిటికల్ లీడర్స్ కాదు, ప్రైవేట్ వ్యక్తులు. అంటే వాళ్ళు అడిగిరా, మిమ్మల్ని అడిగిరా? ఎవరు? ఇప్పుడు ఆ 2 నెంబర్లు పోలీస్ వాళ్ళు అడిగారా? పోలీస్ వాళ్ళంటే ఎస్ఐబి వాళ్ళు అడిగారు. తిరుపతి అని అడిగాడు, తిరుపతికి ఇచ్చినాం. దానిపైన క్లారిటీ ఇచ్చారా మీరు? ఇచ్చాను కదా, మా చెప్పినాం కదా. ఈరోజు అడిగారు ఎందుకొరకు ఇచ్చారు, దేని రమ్మని చెప్పారు. కానీ ఎందుకొరకు ఇచ్చారు, ఎందుకొరకు ఇచ్చారంటే మాకు తెలియదు. వాళ్ళు అడిగారు, ఫోన్ చేసారు, అడిగారు, ఇచ్చినాం. అది మా కాన్స్టిట్యూన్సీలో కాబట్టి 2 పేర్లు చెప్పారు, 2 నెంబర్లు ఇచ్చాము. దాని తర్వాత పరిణామాలు మాకు తెలియదు. గవర్నమెంట్ ఏం జరుగుతుంది, పోలీసులు ఏం జరుగుతుంది, సిట్లు ఏం జరుగుతుంది, సిఐలు ఏం జరుగుతుంది, గ్రే హ్యాండ్స్ ఏం జరుగుతుంది, మాకేం తెలుస్తుంది? ఇప్పుడు ప్రభుత్వంలో ఇవన్నీ అంతర్భాగం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ అంతర్భాగం. అది ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు సంబంధించిన విషయం. మేము ఖాళీ ఒక ఎమ్మెల్యే మాత్రమే, అది కాన్స్టిట్యూన్సీకి పరిమితం అవుతుంది. అంటే దీనికి సంబంధించి ఒకటేసారి వాళ్ళు అడిగింది, ఒకటేసారి ఇచ్చినాము. అంతకుముందు తిరుపతితో మాకు సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన మాకు రిలేటివ్ కావాలి. 2-3 పంచాయతీల్లో కూర్చొని కూడా పంచాయతీ కూడా తెంపడం జరిగింది. నేను తిరుపతిలో కూర్చొని మాట్లాడి తెంపడం కూడా జరిగింది. భార్యాభర్త పంచాయతీ కూడా తెంపడం జరిగింది. ఆ విధంగా మా బంధువులకు సంబంధించిన తెంపడం జరిగింది, ఆ పరిష్కారం చేయడం జరిగింది. అదే సంబంధాలు కానీ వేరే సంబంధాలు లేవు. ఎట్లా చూస్తారు సార్ అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఒకవేళ మీ కూడా నెంబర్లు ట్యాపింగ్ చేసిరని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు కదా, అసలు ఎట్లా? ఏమో, ఇప్పుడు మా దగ్గర ఏం రహస్యం ఉండదండి. మా దగ్గర అక్రమాలు ఉండదు, అవినీతి ఉండదు. చాలా మేము సిన్సియర్గా, ట్రాన్స్పరెన్సీగా, పారదర్శిగా పనిచేసే ఒక ఎమ్మెల్యే. నీతి నిజంగా మాకు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇక్కడ వెంట్రుకమందం కూడా రిమార్క్ లేదు. వాళ్ళు నా ఫోన్ అడిగారు, వీళ్ళు సిట్ వాళ్ళు. నా ఫోన్ కూడా ఇచ్చేసినా, చూసుకోండి నా ఫోన్లో ఏముందో. ఇంతకుముందే ఇచ్చేసిన, అడిగినప్పుడే ఇచ్చేసిన. పెద్ద ఫోన్, ఐఫోన్. ఆ కోర్టుకు సబ్మిట్ చేసిన వాళ్ళు ఇస్తామని చెప్పింది. సార్, ఇప్పుడు అంటే ఇందులో క్లారిటీ ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి 2 నెంబర్లు ఏమైనా ట్యాపింగ్ పాల్పడ్డారా వీళ్ళు ఎస్ఐబి వాళ్ళు? ఆ అంశాన్ని ఏమని చెప్పారా మీకు విచారణలో? చెప్పలే, నాకేం చెప్పలే. ట్యాపింగ్ పాల్పడ్డారా, ఏం చేశారని మాకు చెప్పలే. తిరుపతి అది నడుస్తుంది.